శుభోదయం. ప్రపంచం ఈరోజు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన 11 యుద్ధ నౌకలు తునాతునకలయ్యాయి. బందర్ అబ్బాస్ నౌకాశ్రయం 24 గంటలుగా మంటల్లో తగలబడుతోంది. ఇరాన్ నేరుగా యుద్ధరంగంలో ఉంది. కానీ రష్యా, చైనా మాత్రం వెనుక నుంచి మద్దతు ఇస్తున్నాయి. రష్యా గూఢచార సమాచారాన్ని అందిస్తోంది. చైనా మాటలతో మద్దతు పలుకుతోంది. నాటో ఆర్కిటిక్లో భారీ కసరత్తులు చేస్తూ సిద్ధంగా ఉంది. కానీ ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం తమ దేశాలపై నేరుగా దాడి జరిగితేనే యుద్ధంలో దిగుతామని స్పష్టంగా చెబుతోంది. భారతదేశం ఇంధన సంక్షోభంతో వణికిపోతోంది. ఎల్పిజి రేషన్ విధానం అమలులో ఉంది. గుజరాత్లో పరిశ్రమల గ్యాస్ వినియోగం 50% తగ్గించబడింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ వలస కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరం. అమెరికా, ఇజ్రాయెల్ ముందంజలో ఉన్నాయి. బాంబు దాడులు, ఆంక్షలు, ఏ షరతులు లేని లొంగుబాటు డిమాండ్తో అమెరికా ఈ యుద్ధాన్ని పూర్తిగా ముగించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. మరోవైపు చమురు ధరలు పెరుగుతున్నాయి. యూరప్, ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిలో ఉన్నాయి. భారతదేశం అత్యధికంగా గాబరా పడుతోంది. చైనా ఆయిల్ సరఫరా కోసం ఇరాన్ వైపు మరింతగా వంగుతోంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం కాదు, ప్రపంచ శక్తుల వలయం. ఒకవైపు నాటో జాగ్రత్తగా సిద్ధమవుతోంది. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ ఒక బ్లాక్గా నిలుస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ నేరుగా దాడులు చేస్తుంటే భారతదేశం మరియు గల్ఫ్ దేశాలు ఇంధన సంక్షోభంతో తల్లడిల్లుతున్నాయి. ప్రపంచం మొత్తం ఈ యుద్ధం నీడలోకి లాగబడుతోంది. లేటెస్ట్ వార్తల కోసం కాకుమాను వాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ప్రపంచ వార్తలను గమనించండి. థ్యాంక్ యూ.